ఈవినింగ్ అయ్యేసరికి కంపల్సరీ టీ కావాలనిపిస్తుంది. కానీ ఒక్కదానే టీ తాగాలంటే ఆ ఇంట్రెస్ట్ రాదు. గౌతమ్ వచ్చేసరికి కంపల్సరీ 7 అవుతుంది. సో ఆయన వచ్చేంత వరకు నేను వెయిట్ చేస్తాను. గౌతమ్ వచ్చేలోపు ఈసారి నేను టీ పెట్టేసి మంచి ఇలాచి టీ, తర్వాత నాకు ఫ్రిడ్జ్లో ఇవి దొరికాయి. అంటే నేను లాస్ట్ వీక్ ఇవి తీసుకున్నాను. ఇవి చీజీ పొటాటోస్ అంట. నిజం చెప్పాలంటే నేను టీవీలో చూపించినట్టుగా జస్ట్ ఇలా పొటాటో బాల్ని ఇలా అనేసరికి మొత్తం చీజ్ బయటకు వస్తుందేమో అని అనుకున్నాను. అయితే నేను ఇది తీసుకుని దాదాపు 1 వీక్ అయిపోయింది కదా, ఎక్స్పైరీ అయిందా ఏంటి అని డేట్ చూస్తే అమ్మయ్య డేట్ అయితే చాలా డేస్ ఉంది. ఇంకా తర్వాత ప్రాసెస్ చూశాను, కుక్ ఎలా చేయాలి అని అనేది. నేను అనుకున్నాను డీప్ ఫ్రీజర్ నుంచి తీసాక కంపల్సరీ చల్లారేంత వరకు, అంటే ఆ కూల్నెస్ పోయేంత వరకు ఉంచాలేమో అని అనుకున్నాను. కానీ అస్సలు కాదు, డీప్ ఫ్రీజర్ నుంచి తీసుకొని డైరెక్ట్ గా మనము ఆయిల్లో ఫ్రై చేసేసుకోవచ్చు. సో చాలా సింపుల్ గా అనిపిస్తుంది కదా, ఈజీ టు, అంటే ప్రాసెసింగ్ ఫుడ్ ఇలానే ఉంటది. చూడండి చీజ్ అస్సలు లేదు. నేను ట్రై చేస్తున్నా, సాగుతుంది.